రాష్ట్ర ప్రభుత్వంపై నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా తమ నియోజకవర్గాన్ని నిధులు కేటాయించలేదని ఫైర్ అయ్యారు. జిల్లా నుంచి పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని ఆరోపించారు. నిధులు ఇవ్వలేకపోతే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయాలన్నారు. వారం రోజుల్లో సీఎంను కలిసి నిధులు అడుగుతామని, నిధులు ఇవ్వకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ. గత 2.5 సంవత్సరాల నుండి ఈ అర్బన్ మీద ఉద్దేశపూర్వకంగా ఒక కక్ష సాధింపు చర్య జరుగుతూ ఉంది. ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఎటువంటి అభివృద్ధికి నిధులు విడుదల చేయక 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అర్బన్ మీద పగబట్టిందని చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే మనము గత 10 రోజుల క్రితము 3 జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో ఔటర్ రింగ్ రోడ్ మనము మొన్ననే చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఎలక్షన్లో ముందు వచ్చి అభివృద్ధికి నిధులు ఇస్తా, ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా, మేయర్ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు మేయర్ పీఠం మీద కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా.